పరుని గుట్టు బయట పెట్టవద్దు, వినేవాడు నిన్ను అవమానపరుస్తాడేమో. ఈ విధంగా నీకు కలిగిన అపకీర్తి ఎన్నటికీ పోదు. పొరుగువాని లోపాలను ఇతరులకు చెప్పి ప్రచారం చేయకూడదు. ఏదైనా చెప్పదలుచుకుంటే నేరుగా అతని వద్దకు వెళ్లి చెప్పెయ్యి. 11వ వచనం, సమయోచితముగా పలుకబడిన మాట చిత్రమైన వెండి పళ్ళెములో ఉంచబడిన బంగారు పండ్ల వంటిది. ఇశ్రాయేలు దేశంలో నారింజ పండ్లు విస్తారంగా పండుతాయి. నారింజ పండు చూడ్డానికి ఎంతో అందమైనది, బంగారు వన్నె కలిగి ఆకర్షణీయంగా కనపడుతుంది. సొలొమోను కాలంలో పాలస్తీనాలో నారింజ పండ్లు ఎంతో విస్తారం. సమయోచితమైన మాటలు వెండి పళ్ళెములో బంగారు పండ్ల వంటిది. నీవు పలికే ప్రతి మాట సందర్భశుద్ధి గలదై పరిస్థితులకు చక్కగా సరిపోయే